ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలం గౌరవనీయులు శ్రీ డి.ఆర్.కె. నాగరాజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి ఆధ్వర్యంలో అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎస్. వెంకటాపురం గ్రామంలో ఫ్రైడే అనే కార్యక్రమంలో ప్రారంభించడం కీటక జనిత వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మలేరియా దోమ కాటు వల్ల, డెంగ్యూ దోమల వల్ల వచ్చే జ్వరాలపై ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే ఈరోజు ఎస్వి పురం నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమము కూడా నిర్వహించారు. దోమల నివారణకు మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా పెట్టుకోవాలని, ముఖ్యంగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, పూల మొక్కల్లో గ్లాసుల్లో మీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, అలా ఉండడం వల్ల లార్వా ఉత్పత్తి చెంది దోమల పెంపకాలు విపరీతంగా జరుగుతాయని, దాని ప్రభావం వల్ల జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని, రాత్రిపూట ప్రతి ఒక్కరూ దోమతెర వాడాలని, వీలైనంతవరకు మీ దగ్గరలో ఉన్న వేపచెట్టు పొగరాత్రి వేళల్లో వేసుకుంటే దోమలు నివారించుటకు ఈ చక్కటి అవకాశం గురించి ప్రజలకు అవగాహన తెలియజేశారు. మీ గృహాలలో పాత కూలర్ నందు దోమలు ఉండకుండా జాగ్రత్త వహించుకోవాలని, అలాంటివి దూరంగా పెట్టాలని ప్రజలకు తెలియజేశారు. ప్రతి శుక్రవారం మా సిబ్బంది నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి గుహాల్లో అబిట్ పిచికానికి చేయించుకోవాలని, దానివల్ల లార్వ ఉత్పత్తి కాకుండా దోమలను అరికట్టవచ్చని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ డాక్టర్ కె. నాగరాజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, ఎస్కే కాజా మొయిద్దీన్ సార్ మరియు జి. వెంకటరెడ్డి అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్, ఐ. సుబ్బరాయుడు మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, సి. మురళి కృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, పి. నాగేశ్వరరావు ఎంపీహెచ్ఏ, డి. ప్రియాంక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఎస్. వెంకట లక్ష్మమ్మ, ఏఎన్ఎం, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పుట్టుక్కున ఇరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసే ఇంజెక్షన్స్ కానీ అంత పవర్ఫుల్. వాళ్ళు ఎంత ఒక డాక్టర్ దగ్గర నెల రోజులో 2 నెలల్లో ఉండి వాళ్ళకి ఏమీ వైద్యం తెలియకుండా మీ దగ్గరికి వచ్చి మీకు ట్రీట్మెంట్ ఇచ్చి వేలు మీ దగ్గర నుంచి లాక్కుంటారు. ఈ పక్క ఇంజెక్షన్ వేసినాము, ఈ పక్క ఇంజెక్షన్ వేసినాము, కొద్దిగా జ్వరాలు ఉన్నాయి, కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయి సార్. లేని ఇక్కడ 2 రకాలమ్మా, నువ్వే చెప్పావు జ్వరాలు అని. జ్వరాలు అనేది ఆ దోమ మన ఇంట్లోనే పుడతాది, మనల్నే కొడతాది. కాబట్టి మనము మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అందుకనే నేను ఈరోజు శుక్రవారం రావాల్సి వచ్చింది. శుక్రవారం ఏం వారం అని చెప్పాడు? లక్ష్మీవారం. లక్ష్మీవారం అన్నప్పుడు మన ఇంట్లో లక్ష్మీ ఉండాలంటే మనము శుచిగా శుభ్రంగా ఉండాలా. కాబట్టి ఆ రోజు మనము ఇంట్లో ఉన్న మన సామాన్లు కానీ టబ్బులు కానీ ఇవన్నీ క్లీన్గా చేసుకోవాలి. క్లీన్గా చేసుకోవడం అంటే వంచేయడం అనేది కాదు, బాగా ఎండిపోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని నీళ్ళు వంచేసినాంలే అనుకుంటారు, కానీ లోపల పాచిలాగా ఉండి దాంట్లో దోమ గుడ్లు అవన్నీ ఉంటాయి. బాగా ఇలాగ ఎండున్నప్పుడు ఇది చేసేసిన తర్వాత ఎండబెట్టాల, అప్పుడే అవన్నీ చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఒకవేళ మీరు పాత ఎట్లే ఉందనుకో, మళ్ళీ నీళ్లు పోసారు, ఆ నీళ్ళలో మళ్ళీ ఒక 2 రోజుల కల్లా దోమల గుడ్లు పురుగులయ్యి మనకే దోమలుగా తయారయ్యి మనల్నే పుడతాయి. కాబట్టి అది ఒకటి. ఇంకొకటి ఏం చెప్పావు? మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు దాదాపు, ఎందుకంటే వయసుతో పాటు వచ్చేటివి అవి ఒక రకం. ఇంకొకటి వచ్చి దోమకాటు వల్ల చికెన్ గునియా అనేది మన అందరికీ బాగా సుపరిచయం. అది ఇంతకు ముందు బాగా దాదాపు 4-5 సంవత్సరాల ముందు అందరికీ వచ్చేది. ఎక్కువ మందికి దాదాపు 3-4 నెలలు కీళ్ళ నొప్పులు తగ్గేటివి కాదు, వాపులు వచ్చేటివి. ఇది అప్పుడు తగ్గిపోయింది. కానీ మనము దోమల్లో రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఈ చికెన్ గునియా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంతవరకు వాళ్ళు చెప్పినట్లు నీట్గా ఇక్కడ మనం చెట్లు పెంచుకోవడం మంచిదే, కానీ మనం ఏం చేస్తాము, మన పిల్లలు ఏం చేస్తారు, ఎక్కువ నీళ్లు పోస్తారు దాంట్లో, చెట్లు బాగా పెరగాల అని. అవి పెరగకపోను దాంట్లో నీళ్ళు అయ్యి దాంట్లోనే